నీటికి కూడా ఇట్లనే ఉండాలని ఆయన కొలతలు వేసినాడు. సముద్రం దగ్గర మీరు చూస్తే సముద్రం పక్కన ఇల్లులు ఉంటాయి, కానీ ఆడి వరకు అలలు వచ్చి మళ్ళీ ఎనికిపోతాయి తప్ప వచ్చి ఊర్ల మీద పడి ఏం కొట్టుకపోయేది ఏముంది. దేవుడు ఆజ్ఞాపించినాడు ఆడి వరకు ఆగాలంటే. ఎంతలా వలలు రాని ఆడి వరకు రావటం మళ్ళీ ఎనికిపోవటం. ఆయన పులిమరలను ఏర్పాటు చేశాడు. ఈడి వరకే సముద్రాలు పిల్లలు ఆయన మాట వింటా ఉన్నాయి. సమస్తము సృష్టి మొత్తమైన మాట వింటా ఉంది, కానీ మానవుడు మాత్రమే దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. మానవుడు జీవనము కోసమే, మానవుడు బ్రతకడం కోసమే, మానవుడు ఈ భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం కోసమే ఈ సృష్టిని తయారు చేసినాడు. ఈ సృష్టిని అంతా లోపరిచినాడు. ఇదంతా నీ చేతికి అప్పగించినానని మానవుడు చెప్పినాడు. ఈరోజు చంద్రుడి కాడికి వచ్చినారంటే ఇంకా సంతోషం. ఒక కొత్తది ప్రయోగం ఏదైనా కనుక్కోవాలంటే ఆనందం. ఇంకొక గ్రహం లేకపోయిచ్చినట్టు ఎంత సంతోషం పట్టజేయాలంట. పలానాసారి ప్రభువుని నమ్మిన వాళ్ళు మొత్తం తిరిగి వస్తారు. దేవునికి స్తోత్రం. పరలోకం చేరుతారు. ప్రభువుని నమ్మితే పరలోకం ఉంది. బంగారు పట్టణం, బంగారు వీధులలో నిత్యం ఆయనతో ఉండే భాగ్యం ఉంటుంది. ఏ ప్రమాదాలు అక్కడ ఉండవు, ఏ ఆపదలు అక్కడ ఉండవు, ఏ సమస్య అక్కడ ఉండదు. ఆకలి దప్పులు ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఆయన గొప్ప వెలుగులో ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆ ప్రభువుని స్తుతించటమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ ప్రభువుని అక్కడ మనం స్తుతించే స్థితిలో ఉండాలంటే భూమి మీద మనం ఏం చేయాలా? ఆ స్తుతించేది నేర్చుకోవాలి. భూమి మీద ఆయన గణపరచడం నేర్చుకోవాలి. భూమి మీద ఆయన పిల్లలుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఆయన నుండి దూరం చేసింది ఏంటంటే పాపమే. ఆయన నుండి మనల్ని దూరం చేసింది ఏంటంటే ఒక శాపగ్రస్తమైన జీవితాలు జీవించటమే. ఈరోజు అది తొలగించుకుంటే నీటికి కూడా ఇట్లనే ఉండాలని ఆయన కొలతలు వేసినాడు. సముద్రం దగ్గర మీరు చూస్తే సముద్రం పక్కన ఇల్లులు ఉంటాయి, కానీ ఆడి వరకు అలలు వచ్చి మళ్ళీ ఎనికిపోతాయి తప్ప వచ్చి ఊర్ల మీద పడి ఏం కొట్టుకపోయేది ఏముంది. దేవుడు ఆజ్ఞాపించినాడు ఆడి వరకు ఆగాలంటే. ఎంతలా వలలు రాని ఆడి వరకు రావటం మళ్ళీ ఎనికిపోవటం. ఆయన పులిమరలను ఏర్పాటు చేశాడు. ఈడి వరకే సముద్రాలు పిల్లలు ఆయన మాట వింటా ఉన్నాయి. సమస్తము సృష్టి మొత్తమైన మాట వింటా ఉంది, కానీ మానవుడు మాత్రమే దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. మానవుడు జీవనము కోసమే, మానవుడు బ్రతకడం కోసమే, మానవుడు ఈ భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం కోసమే ఈ సృష్టిని తయారు చేసినాడు. ఈ సృష్టిని అంతా లోపరిచినాడు. ఇదంతా నీ చేతికి అప్పగించినానని మానవుడు చెప్పినాడు. ఈరోజు చంద్రుడి కాడికి వచ్చినారంటే ఇంకా సంతోషం. ఒక కొత్తది ప్రయోగం ఏదైనా కనుక్కోవాలంటే ఆనందం. ఇంకొక గ్రహం లేకపోయిచ్చినట్టు ఎంత సంతోషం పట్టజేయాలంట. పలానాసారి ప్రభువుని నమ్మిన వాళ్ళు మొత్తం తిరిగి వస్తారు. దేవునికి స్తోత్రం. పరలోకం చేరుతారు. ప్రభువుని నమ్మితే పరలోకం ఉంది. బంగారు పట్టణం, బంగారు వీధులలో నిత్యం ఆయనతో ఉండే భాగ్యం ఉంటుంది. ఏ ప్రమాదాలు అక్కడ ఉండవు, ఏ ఆపదలు అక్కడ ఉండవు, ఏ సమస్య అక్కడ ఉండదు. ఆకలి దప్పులు ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఆయన గొప్ప వెలుగులో ఆయన సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆ ప్రభువుని స్తుతించటమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ ప్రభువుని అక్కడ మనం స్తుతించే స్థితిలో ఉండాలంటే భూమి మీద మనం ఏం చేయాలా? ఆ స్తుతించేది నేర్చుకోవాలి. భూమి మీద ఆయన గణపరచడం నేర్చుకోవాలి. భూమి మీద ఆయన పిల్లలుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఆయన నుండి దూరం చేసింది ఏంటంటే పాపమే. ఆయన నుండి మనల్ని దూరం చేసింది ఏంటంటే ఒక శాపగ్రస్తమైన జీవితాలు జీవించటమే. ఈరోజు అది తొలగించుకుంటే